ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మూడు పార్టీల తరపున కూటమి ప్రభుత్వం తరపున ఈ కదిరి పట్టణంలో జరిగినటువంటి కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన కోట్ల కుంభకోణానికి సంబంధించి మేము ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. విజిలెన్స్ విచారణకు కోరడం జరుగుతుంది. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా లోకేష్ గారిని, దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి గారిని, ఎండోమెంట్ కమిషనర్ గారిని కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు కదిరి లక్ష్మీ నరసింహస్వామి భృగతీర్థం కోనేరు భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో పవిత్రమైనటువంటిది. సాక్షాత్తు భృగ మహర్షి వచ్చి ఇక్కడికి ప్రారంభించినటువంటి ఆలయంగా అనారోగ్యానికి గురైన వాళ్ళు నేరుగా కోనేరులోకి పోయి తీర్థంగా నీళ్లు తాగితే రోగాలు నయమవుతాయనేటువంటిది కోట్ల మంది భక్తుల యొక్క విశ్వాసము. దాన్ని ఆచరిస్తున్నారు. దురదృష్టం ఏంటంటే గత 6 సంవత్సరాలుగా కదిరిలో ఉన్నటువంటి కోనేరు 6 బ్రహ్మోత్సవాలు జరిగినా కూడా కోనేరు మాత్రము నిర్మాణం పూర్తి కాలేదు. ప్రధానంగా ఈ కోనేరుకి సంబంధించి గుడికి సంబంధించినటువంటిది పక్కన ఉన్నటువంటి డ్రైనేజ్ నుంచి సీఫేజ్ వాటర్ వస్తున్నాయి. భక్తులు ఆ నీళ్లు తాగితే అనారోగ్యానికి గురవుతారని ఉద్దేశంతో కోట్ల రూపాయల భక్తుల కానుకల నుంచి, ప్రభుత్వ డబ్బు కూడా కాదు, భక్తులు ఇచ్చినటువంటి కానుకల నుంచి టెండర్లు పిలిచారు. ఈ టెండర్లను మొట్టమొదటిసారిగా 2001-2002లో టెండర్లు పిలిచారు. దానికి ప్రభాకర్ రెడ్డి అనేటువంటి ఒక కాంట్రాక్టరు 2 కోట్ల రూపాయలకు టెండర్ వేశాడు. ఆయనకు 2 కోట్ల రూపాయలకు టెండర్ ఇచ్చారు. ప్రభాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 1,65,00,000 రూపాయలు డబ్బులు తీసుకొని దాంట్లో ఒక ఇంజనీరింగ్ శాఖ, దేవాలయ శాఖలో పనిచేసేటువంటి ఒక కర్నూలు ఉన్నతాధికారి బినామీ కాంట్రాక్టర్గా ఇక్కడ పనులు నిర్వహించాడు. ఆయనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఆయనే ఇన్ఛార్జ్ చేసి వీళ్ళిద్దరూ కలిసి 1,65,00,000 రూపాయలు గుళ్ళో అధికారికంగా డబ్బులు డ్రా చేశారు. కనీసం 10 లక్షల రూపాయల పని కూడా చేయలేదు. నేరుగా 1,50,00,000 రూపాయలు గుడి డబ్బులు దోచేశారు. వాళ్ళు దీనికి సంబంధించినటువంటిది ఎట్లా దోచేశారనేటువంటిది నేను కొంత గత అనేక రోజులుగా సమాచారం సేకరించాను. టెండర్లు పిలిచారు. ఆ రోజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గుడికి సంబంధించినటువంటి కోనేరును 20 అడుగులు తగ్గించేసేసి నాసిరకంగా 10-15 లక్షల రూపాయలు పనులు చేసేసి డబ్బులు డ్రా చేసే సమయంలో కదిరిలో వరదలు వచ్చినాయి. మొత్తం వరదలన్నీ కొట్టుకుపోయింది. 10 లక్షలు 15 లక్షల రూపాయలు చేసిన పని. దాన్ని ఎవరు ప్రూవ్ చేయాలా? దానికి ఏం చేశారు? మేము మొత్తం పని పూర్తి చేశాము అని 1,65,00,000 కొట్టేశారు. మళ్ళీ ఈ మధ్య మేము ఇంకా మిగతా 35 లక్షల పని కూడా పూర్తి చేసేసాము, మీరు మాకు ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఈ 2 కోట్ల రూపాయలు కొట్టేసే దానికోసం ప్రయత్నం చేశారు. దీనిలో పంపకాల్లో తేడా వచ్చింది. కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీంట్లో చేతివాటం ప్రదర్శించారు. ఒప్పందంలో తేడా వచ్చి ఎంబుక్కులు రికార్డు చేయడానికి గుళ్ళో ఉన్నటువంటి రికార్డులను కూడా తారుమారు చేశారు. సాక్షాత్ ఆ గుడికి సంబంధించినటువంటి ఒక సమాచార హక్కు చట్టం కింద లేఖలు పెడితే కూడా ఇవ్వలేదు. మేము ఎండోమెంట్ కమిషనర్ ఆఫీస్ నుంచి కొంత సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఏకంగా 13/6/2023 కదిరి పట్టణానికి సంబంధించినటువంటి ఒక భక్తుడు రవి, అదేవిధంగా కొంతమంది న్యాయవాదులు ఇప్పటికీ 10 ఆర్టీఐలు వేయించారు. అక్కడికి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము ఆర్టీఐ సమాచారం మేము ఇవ్వమని చెప్తున్నారు. ఏకంగా ఆర్టీఐ సమాచారం ఇవ్వమని చెప్తున్నది భారతదేశంలో 2005 సమాచార హక్కు చట్టం తర్వాత ఒకే ఒక్క ప్రభుత్వ కార్యాలయము కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఎందుకు ఆర్టీఐ ఇవ్వరు అనేటువంటిది కూడా ఇంతవరకు తెలియట్లేదు. 2,
దీనికి సంబంధించినటువంటి ఎవరైతే మొదటి కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. మళ్ళా ఒక ఆయన రెండో కాంట్రాక్టర్ పరిగణలోకి వచ్చాడు. ఆయన పేరు మల్లేశ్వర్ రెడ్డి. మల్లేశ్వర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా 4 కోట్ల రూపాయలు మళ్ళా రెండోసారి టెండర్కు పిలిచారు. గతంలో 1,65,00,000 అయిపోయింది, 2 కోట్లు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళా ఈయన రెండో కృష్ణుడు వచ్చాడు. ఈయన 4 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు. 4 కోట్ల రూపాయలకి ఈయన టెండర్ వేశాడు. ఎస్టిమేషన్ వాల్యూ 4 కోట్ల రూపాయలు. 5% ఎక్సెస్ టెండర్ వేశారు. ఈయనకు 5% ఎక్సెస్ టెండర్ ఇచ్చాడు. ఈయన అగ్రిమెంట్ ఏమో ఈ 4 కోట్ల రూపాయల్లో మొదటి దశలో 2 కోట్ల టెండర్ పిలిచిన దానికి 1,60,00,000 రూపాయలకు ఒక అగ్రిమెంటు వాల్యూ తయారు చేశారు. రెండోది ఇదే కాంట్రాక్టర్కే టెండర్ విలువకోకుండా మళ్ళా ఇంకొక 1.5 కోటికి అగ్రిమెంట్లు చేశారు. ఇది టెండర్ లేదు, ఇది సప్లిమెంటరీ అగ్రిమెంట్ అంటారు. ఇది పని చేస్తున్న కాంట్రాక్టర్కు ఆయన పని పూర్తి చేసిన తర్వాత ఒకవేళ అదనంగా పని ఉంటే ఆంధ్రప్రదేశ్ టెండర్ నిబంధనల ప్రకారము ఆయనకు ఎక్స్ట్రా పని ఇవ్వచ్చు. ఈయన ఒక ఆయన 2 కోట్లు కొట్టేశాడు, ఇంకొక ఆయన 4 కోట్ల టెండర్ పిలిచాడు. ఆయనే మళ్ళా ఇంకొక టెండర్ సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకున్నాడు. పోని దీంట్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి నేను ఈ ఆధారాలన్నీ ఇస్తాను, మీరు కూడా ఎగ్జామిన్ చేయండి. అవసరమైతే దాని మీద మీరు పరిశీలించండి. కాంట్రాక్టరు 19/3/2023లో టెండర్ వేస్తాడు. ఆయన పేరు రామలింగేశ్వర కన్స్ట్రక్షన్స్. ఆయన ఓనర్ వచ్చేసి మల్లేశ్వర్ రెడ్డి. ఈయన 2,08,00,000 అగ్రిమెంట్ వాల్యూ చూపిస్తాడు. 5% టెండర్. ఆయన ఎప్పటికి పూర్తి చేస్తానన్నాడంటే 12 నెలల్లో టెండర్ కంప్లీట్ చేస్తానన్నాడు. పోనీ వరదలు వచ్చినాయా? ఏమి లేదు. ఎందుకు నిర్మాణం పనులు అయినాయి? దానికి ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. పోనీ పరిశీలిస్తారా? దానికి సంబంధం లేదు. ఇదే కాంట్రాక్టరే సరిగ్గా 6 నెలలకే 23/11/2023 ఇది ఎప్పుడు? అదే సంవత్సరమే 6వ నెల. 12 నెలల్లో పూర్తి కావాల్సిన టెండరు ఈయనకు 6 నెలలకే ఈయనకు సప్లిమెంటరీ కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. ఈ రెండు మీకు కూడా మీడియాకి ఇస్తున్నాను. మూడో విషయం, అక్కడికి ఆగిపోలే. ఇదంతా పని అయిపోయిందని చెప్పి మళ్ళీ ఒక 40 లక్షల రూపాయల కాంపౌండ్ వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు ఇంకో టెండర్ రెడీ చేశారు. ఈ మధ్యలో ఈ కాంట్రాక్టర్కు, కొంతమంది అధికారులకు, ఇంకా కొంతమంది ప్రముఖులకు ఎవరెవరికి తేడా ఇచ్చామని తెలిసి ఆయన ఊరు ఎల్లగొట్టేసి నువ్వు వర్క్ ఆపేయాలని చెప్పేసి వాడిని ఖాళీ చేపించేశారు. అంటే 6 నెలల్లో పూర్తి అయిపోయేటువంటి కోనేరు, ఏదైతే 100 సంవత్సరాలుగా ఉన్న కోనేరును నిబంధనలు ఉల్లంఘించి 20 అడుగులు తగ్గించేసి మళ్ళీ దాన్ని మొదట 2 కోట్లు, మళ్ళీ 4 కోట్లు, మళ్ళీ ఇప్పుడు ఒక 2 కోట్లు. అంటే పోనీ ఈ డబ్బులన్నీ ఎవరివి? అంటే ఇది మొత్తం కదిరి లక్ష్మీనరసింహస్వామి కోనేరులో కోట్లు కొట్టేశారు. దీని సమగ్రమైనటువంటి విచారణ జరపాలనేటువంటిది మా ప్రభుత్వంలో ఇట్లాంటివి క్షమించే ప్రసక్తి లేదు. మా ప్రభుత్వంలో ఇలాంటివి నడవు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇలాంటివి ఎవరన్నా ఎన్డీఏ కూటమి పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేసింటే కూడా అధికారులు బయట పెడితే మేము వాళ్ళ మీద కూడా ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేస్తాం. లడ్డూలో ఇంతవరకు కూడా కనీసం నెయ్యి ఉందో లేదో కూడా తెలియదు. కానీ అది మాత్రము ఈరోజు అర్హత లేని వ్యక్తులంతా కూడా తయారు చేసే పరిస్థితులు ఈరోజు గుడి ఆలయ అధికారులు ఈ రకంగా తయారయ్యారంటే ఒకసారి మనం ఆలోచించాలి. అక్కడ అర్హత ఉన్న స్వాములు, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసే వాళ్ళంతా కూడా పక్కన కూర్చొని లడ్డూకు సంబంధించి మీరు పోకూడదనే విషయంలో వీళ్ళు చేస్తున్నారంటే ఒకసారి భక్తుల యొక్క మనోవిశ్వాసాలు, మనోభావాల మీద దెబ్బతీసినట్టు చెప్పేసి తెలియజేస్తున్నారు. కనుక అధికారులు ఇకనైనా చర్య తీసుకోకపోతే వాటిపైన ఈ ఎన్డీఏ తరపు నుంచి అధికారులందరూ కూడా, పై స్థాయిలో అధికారులందరికీ కూడా ఫిర్యాదు చేసి తగు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి అంటే కదిరి పట్టణానికి ఒక ఐకాను. ఎందుకంటే పూర్వకాలం నుంచి, రారాజుల కాలం నుంచి కదిరి లక్ష్మీ నరసింహస్వామికి ఒక ప్రాశస్త్యం ఉంది. అందుకు చాలామంది రాజులు కదిరి లక్ష్మీ నరసింహస్వామికి చాలా చోట్ల ఆ కాలంలో భూములు, అలాగే బంగారు, వజ్రవైడూర్యాలు అన్నీ దానంగా ఇచ్చారు. అలాంటి సందర్భంలో నేను కొద్దిగా
కదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి సంబంధించి అక్కడ ఉన్న భూములకు సంబంధించి మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే కదిరి లక్ష్మీ నరసింహస్వామికి నాకు తెలిసి కదిరి టౌను, కదిరి మున్సిపల్ సరౌండింగ్స్లో దాదాపు 38 ఎకరాల 51 సెంటు ఉన్నట్లు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. దాంట్లో 2025-26 సంవత్సరానికి గాను టెండర్లు పిలిచారు. దానికి 1,55,000 రూపాయలు మాత్రమే టెండర్ కోట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం కదిరి మున్సిపాలిటీలో ఏ ఒక్క షాపు కానీ లేకుంటే ఒక చిన్న స్థలాన్ని కానీ బాడికి అంటే దాదాపు 10 నుంచి 50,000 రూపాయల వరకు తీసుకుంటారు. అలాంటిది ఈరోజు దేవాలయం సొమ్ము అని చెప్పేసి 38 ఎకరాల 51 సెంటుకు కూడా కేవలం 1,51,000 రూపాయలు మాత్రమే టెండర్ పాడినట్లు దాఖలాలు ఉన్నాయి. అంటే గుడి సొమ్ము అంటే అందరికీ లోకువ, గుడికి ఆదాయం రాకూడదా అని చెప్పేసి మేము కూటమి తరఫున తెలియజేసుకుంటున్నాం. అలాగే లక్ష్మీ నరసింహస్వామి గుడి చుట్టుపక్కల ఉన్నటువంటి బందలదొడ్డి అయితేనేం, ఏటిగడ్డ ఆంజనేయ స్వామి అయితేనేం, కదిరి చుట్టుపక్కల ఉన్నది 531 సర్వే నెంబర్ కింద అది వస్తుంది. దాదాపు 531 సర్వే నెంబర్ కింద కదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి ఆనుకొని ఆ చుట్టుపక్కలనే ఉన్నటువంటి స్థలాలను అయితేనేమి, ఆ షాపులను అయితేనేమి ఇంతవరకు దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల నుంచి ఎటువంటి టెండరు పిలవకోకుండా అనామతుగా ఆక్యుపేషన్లో ఈరోజు గడిపేస్తున్నారు. దీనికి కారణము అధికారుల నిర్లప్తత, చేస్తులుడిగి కూర్చున్నారు. దీన్ని కంపల్సరీ మా కూటమి తరఫున పై స్థాయిలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, మనము రాజకీయాల్లో ఉన్నాం, అలాగే ప్రజాసేవలో ఉండేవాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి గుడికి ఏదైతే ఉందో ఆదాయం సమకూర్చేటట్లు ఉండాలి. కానీ మనమందరికీ నీతులు చెప్పేసి ఈరోజు నీతులు చెప్పే పెద్ద మనుషులే గుడి స్థలాలను కబ్జాలు చేసుకొని కూర్చోవడము చాలా దారుణమని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. గతంలో కూడా 4-5 రోజుల కిందట మేము తెలియజేయడం జరిగింది. గుడికి ఉన్న స్థలాలను కబ్జాల నుంచి విడిపించి గుడికి అప్పచెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే గుడికి కళ్యాణ కట్ట కూడా ఎక్కడో పెట్టారు. అలాగే గుడికి పార్కింగ్ ప్లేసులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి గుడికి సంబంధించి మనం వేరే ప్లేసుల కోసము వెతుకులాడుకోవాల్సిన అవసరం లేదు. గుడికి చుట్టుపక్కల ఉన్న స్థలాలను మనం కాపాడి మన కబ్జా నుంచి విడిచి గుడికి అప్పచెప్తే గుడి డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గుడికి కర్ణాటక భక్తులు అయితేనేమి, తమిళనాడు భక్తులు అయితేనేమి, ప్రపంచ దేశాల నుంచి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గుడి ప్రాశస్త్యం గురించి గుడిని తెలుసుకొని ఈరోజు రద్దీ కూడా చాలా వరకు పెరిగింది. కాబట్టి మరొక్కసారి మనవి చేసుకుంటున్నాం, మీరు గుడి కబ్జాలు ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో అలాంటి ఆక్యుపేషన్ నుంచి తొందరగా వైదొలిగితే మంచిది. అలాగే గుడి అధికారులకు కూడా తెలియజేస్తున్నాం, మీరు అలాంటి ఆక్యుపేషన్లో ఉన్న స్థలాలను తొందరగా విడిపించి గుడికి ఆదాయము చేకూర్చాలని చెప్పి, అలాగే టెండర్లు ఖచ్చితంగా టెండర్లు మీరు కొల్లుడయ్యి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఏవైతే టెండర్లు ఉన్నాయో అలాంటి టెండర్లను రద్దు చేసి మళ్ళీ రీటెండర్లు పిలిచాలని చెప్పేసి మేము తెలియదు.